ఇక ఏపీలో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన కొనసాగుతుంది. ఇవాళ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2024తో పాటు వచ్చే సార్వత్రిక ఎన్నికల సన్నద్ధత అంశాలపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో సమీక్ష నిర్వహించనుంది. విజయవాడలోని నోవాటెల్ మధ్యాహ్నం ఈ సమావేశం జరగబోతుంది. జిల్లాల వారీగా ఓటర్ల జాబితా తయారీ తదితర అంశాలపై నివేదికల ఆధారంగా చర్చించనున్నారు. రాష్ట్రంలోని ఓటర్ల జాబితాలు అక్రమాలు, అవకతవకలు, లోపాలపై ప్రతిపక్షాలు ఇచ్చిన ఫిర్యాదులపై తీసుకున్న చర్యలపై కూడా జిల్లా ఎన్నికల అధికారులను ప్రశ్నించనున్నారు. అలాగే సమస్యాత్మక ప్రాంతాల్లో జరిగే ఓటింగ్ పై సమీక్షించనున్నారు. ఇటుక ఏపీలో కేంద్ర ఎన్నికల బృందం అయితే కొనసాగుతుంది. ఈ రోజు కూడా ఇవాళ కలెక్టర్లు ఎస్పీలతో సమావేశం కానున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ దామోదర్ అందిస్తారు. దామోదర్. మాధవి, ఈ రోజు కూడా ఏదైతే కేంద్ర ఎన్నికల కమిషన్ కి సంబంధించినటువంటి అధికారులు నితీష్ వ్యాసు, ధర్మేంద్ర శర్మ, సంతోష్ అజ్మేరా, వినీత్ బిజాల్, సంజయ్ కుమార్ వీళ్ళందరూ కూడా సమావేశం కాబోతున్నారు. నిన్న జరిగిందైతే మాత్రం కీలక సమావేశం అని చెప్పాలి. ఈ రోజు మాత్రం ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శితో పాటు డీజీపీ మరియు పోలీసు ఉన్నతాధికారులతో కూడా ఈ రోజున ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. ఇప్పటికే కొంత అధికారులందరూ కూడా సమావేశానికి చేరుకోవడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి సార్వత్రిక రాబోయే ఏప్రిల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు అవకాశం ఉందని చెప్పేసి ఎన్నికల సంఘం మాత్రం ఇప్పటికే సూచనప్రాయంగా వెల్లడించడం జరిగింది. కాకపోతే ఈ సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం యుద్ధ ప్రాతిపదికన సిద్ధం కావాలని స్పష్టం చేసింది. ఇంకా 3 నెలల వ్యవధి కూడా లేని పరిస్థితుల్లో ఏదైతే ఈ సరిహద్దు రాష్ట్రాలు ఉన్నాయో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, అదేవిధంగా ఒడిశాకి సంబంధించినటువంటి ఈ ప్రాంతాల్లో ఎక్కడా కూడా చెక్ పోస్టులు ఎందుకు ఏర్పాటు చేయలేదని చెప్పేసి కూడా అధికారులను ప్రశ్నించడం జరిగింది. ఇప్పటికే ఆలస్యం జరిగింది. ఈ నేపథ్యంలో చెక్ పోస్టులన్నీ కూడా భారీగా ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా 9 జిల్లాలకు సంబంధించినటువంటి ఏదైతే ఫిర్యాదులు వచ్చినాయో అంటే ఎన్నికల కమిషన్ ఉమ్మడి జిల్లాలను యూనిట్ ప్రాతిపదికగా తీసుకుంది. ఆ ప్రాతిపదికలో 9 జిల్లాలు, కృష్ణా జిల్లాతో సహా అనంతపురం, కడప, కర్నూలు ఇవన్నీ కూడా 9 జిల్లాల నుంచి ఫిర్యాదులు అత్యధికంగా కేంద్ర ఎన్నికల సంఘానికి వెళ్ళడం జరిగింది. ఈ ఫిర్యాదులన్నిటిపైన కూడా ఒక చర్చ జరిగింది. ఎందుకని ఈ ఫిర్యాదులు ఈ స్థాయిలో, ఇంత పెద్ద స్థాయిలో, పెద్ద సంఖ్యలో కేంద్ర ఎన్నికల సంఘానికి వచ్చాయి, వాటిపైన తీసుకున్నటువంటి చర్యలేది ఏమున్నాయని చెప్పేసి మొత్తం కూడా అడగటం జరిగింది. అదేవిధంగా ఓట్లు పెద్ద ఎత్తున తొలగించడం ఎందుకు కారణాలు కూడా మొత్తం కూడా ఎన్నికల సంఘం అధికారులు నిలదీశారు. రాష్ట్ర అధికారులు ఎవరైతే ఉన్నారో కలెక్టర్లు కావచ్చు, లేకపోతే జిల్లా ఎస్పీలు కావచ్చు. ఎందుకనంటే పెద్ద ఎత్తున తొలగించడం అనేది ఇది దేనికి సంకేతం అని చెప్పేసి కూడా ప్రశ్నించడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారులు అయితే మేము బిఎల్ఓలను, ఎమ్మెల్యేలను పరిగణలోకి తీసుకుని వారితోనే బూత్ లెవెల్లో ఉన్నటువంటి ఓట్లను అడ్జస్ట్మెంట్ చేశాము, ఎక్కడా తొలగించలేదని చెప్పినట్టుగా తెలిసింది. కానీ కేంద్ర ఎన్నికల సంఘానికి వచ్చినటువంటి ఫిర్యాదుల జాబితా అయితే మాత్రం ఏ జిల్లా నుంచి, ఎక్కడి నుంచి, ఏ విధంగా ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి, రాజకీయ పార్టీల నుంచి ఎన్ని వచ్చాయి, లేకపోతే వ్యక్తిగతంగా ఎవరైనా ఫిర్యాదులు చేస్తే ఎన్ని వచ్చాయని చెప్పేసి కూడా రాష్ట్ర అధికారులకి ముందు పెట్టడం జరిగింది. దీని అంతటినీ దృష్టిలో పెట్టుకుని అయితే మాత్రం ఒక నిర్ణయం ఈ రోజు సాయంత్రానికి అయితే తీసుకునే అవకాశం ఉంది. అల్లర్ల పైన మాత్రం అప్రమత్తంగా ఉండాలని చెప్పి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. సరిహద్దు చెక్ పోస్టుల మీద ఆదేశాలు ఇచ్చారు. ఈ ఓట్ల తొలగింపు పైన కూడా సీరియస్ అవటం, దాని మీద కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు అయితే ఇచ్చారు. ప్రస్తుతం మాత్రం డీజీపీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో అయితే మాత్రం సమావేశం జరుగుతుంది. మాధవి. రైట్.